హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించబోతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఒక పక్క స్టార్ హీరో, ఒక పక్క స్టార్ డైరెక్టర్, వీరిద్దరు కలిస్తే ఎలాంటి రికార్డును బ్రేక్ అవుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనమాట. అయితే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినట్లుగా ఈ మూవీ యొక్క రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ అయితే చెప్పడం అయితే జరిగింది. మహేష్ బాబు జర్మనీ నుంచి వస్తే వెంటనే షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారట. జర్మనీలో మహేష్ బాబు ఎందుకు ఉన్నారంటే ఎస్ఎస్ఎంబి 29 మూవీ యొక్క షూటింగ్ కోసమే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది అన్నమాట. నాగార్జున, మహేష్ బాబు వీరిద్దరు అంటే కీలకమైన పాత్ర అనమాట. కీలకమైన పాత్ర అయినా సరే ఒక స్టార్ హీరో కాబట్టి, సీనియర్ అగ్ర హీరో కాబట్టి మంచి హైప్ అయితే పెరుగుతుందనమాట. ఎస్ఎస్ఎంబి 29కి నాగార్జున కూడా నటించడంతో అసలు నాగార్జుననే జక్కన్న ఎందుకు తీసుకున్నాడు అన్న విషయానికి వస్తే బాలీవుడ్లో నాగార్జునకి మంచి ఇమేజ్ అయితే ఉందన్నమాట బాలీవుడ్ పరంగా. అందువలన అక్కడ కూడా కలెక్షన్ పరంగా మంచి కలెక్షన్ వసూలు చేయడానికి మంచి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నాగార్జునని ఒక కీలకమైన పాత్రలో సెలెక్ట్ చేశాడంట ఎస్ఎస్ రాజమౌళి. అంతేకాకుండా రాజమౌళికి నాగార్జునకి మంచి రిలేషన్ కూడా ఉందన్నమాట. అందువలన నాగార్జునని సెలెక్ట్ చేసినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. బట్ వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది కొన్ని రోజులు గడిస్తే కానీ ఆ న్యూస్పై ఒక క్లారిటీ అయితే రాదు. బట్ నాగార్జున ఎస్ఎస్ఎంబి 29 మూవీలో నటిస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్లో కూడా మంచి రికార్డులతో పాటు మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, నాగార్జున ఎస్ఎస్ఎంబి 29 మూవీలో నటిస్తే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.